కాదని ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా దరికేస్తా. అయినా బాగా చేస్తుంటే మీరే చేస్తున్నారా? వాడి మరదనితో తెలుగుడు రాలేదన్నయ్య. వేషంతో ఇక్కడికి వస్తాడేమో అన్నయ్య. వాడు వస్తాడు, చేస్తాడురా. వాడి సంగతి పక్కన పెట్టి పాకిస్తాన్ నుంచి దావూద్ ఖాన్ ఒక మిల్లర్ AK-47 గన్స్ పంపిస్తానన్నాడు. అవి మన స్థావరానికి వచ్చాయో లేదో కనుక్కోరా. సరే అన్నయ్య. సత్య అన్నయ్య, నేను ముఖ్యమంత్రిని ఎలా అయ్యానో తెలుసారా? మన కోసం, మన స్వార్థం కోసం నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఈ జనుల భవిష్యత్తు కోసం కలంతో రాస్తే ఈ సోమరాజ్ సత్యరాజ్ దేవరాజ్ మన ముగ్గురం కలిసి మన కత్తితో చరిత్రను తిరగరాయాలిరా. అన్నయ్య, నువ్వు ప్రధానమంత్రి కావాలన్నయ్యా. సత్య, నేను ముఖ్యమంత్రిని ఎలా అయ్యానో తెలుసా? ఎలక్షన్ టైంలో అయ్యా ఓటండి అమ్మానని గెలిపించాను, ముట్టెత్తుకోలేదురా. అలా అని బాంబులు విసిరి రిక్కింగు చేయలేదురా. మరి నేను ఎలా అయ్యానో తెలుసా? ఒక్కొక్క ఎమ్మెల్యేను ₹1,00,00,000 చొప్పున కొన్నాను. 200 కోట్లు ఇచ్చి 200 మంది ఎమ్మెల్యేతో నేను ముఖ్యమంత్రిని అయ్యానురా. అన్నయ్య, మనకి రాజకీయం అన్నంత వరకు మనల్ని ఎవరు ఏమి చేయలేరు అన్నయ్య. సత్య, మనం బాగా ఎదగాలంటే టీవీలోను, పేపర్లోను, వార్తల్లోను మన గురించి గొప్పగా రాయాలిరా. అలా కాదని ఎవరైనా తప్పుగా రాస్తే వారి తలనరికి వారి ప్రెస్ గా ప్రెజెంటేషన్ గా పంపండిరా. అన్నయ్య, ఫోన్ చేశాను. ఆ మిల్లర్ వచ్చిందంట. మన వాళ్ళు దాని స్థావరానికి చేరుస్తున్నారు. నాకు 2 ప్రాణాలురా. మిమ్మల్ని ఈ రోజు ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. రంభా ఊరోసనే, రంభా ఊరోసే, కమా